తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఆధ్యాత్మిక భావన పెరగడంతో పాటు క్షేత్ర దర్శనం చేయాలని, దాన ధర్మాలు చేసుకోవాలని, అంటే కొంత ఆధ్యాత్మికంగా ఈ రోజు వారి మనసు కానీ భావనలు కానీ ఉండేందుకు అవకాశం కనబడుతోంది. వృత్తిలో శుభ ఫలితాలు ఉంటాయి. సంతాన సంబంధిత విషయాలలో సంతానం ఉన్నవారికి, సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి శుభవార్తలు వినే అవకాశం కనబడుతోంది. పరిహారంగా పసుపు దీపం వెలిగించి గురువు యొక్క ఆరాధన చేసి గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి మానసిక ప్రశాంతత లభించడంతో పాటు పాత సమస్యలు ఏవైనా ఉంటే మీకు అవి పరిష్కార ధోరణికి వచ్చేస్తాయన్నమాట. అయితే ఆర్థికంగా చాలా స్టేబుల్ గాను స్థిరత్వంగాను ఉండబోతున్నారు. అయితే పరిహారంగా మీరు నల్ల నువ్వులను శని భగవానుడికి దానంగా ఇచ్చినట్టయితే కనుక మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి కొత్త స్నేహితులు ఏర్పడే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. అప్పుడే నమ్మే ప్రయత్నం అయితే చేసుకోకండి. ఆలోచనలు మీ ఏ ఆలోచన అయినా సరే ఫలితాన్ని ఇచ్చేటట్టుగా ఉంటుంది. నిర్ణయాలు కూడా ఈ రోజు తీసుకోవచ్చు. ఆరోగ్యం గతంలో కన్నా మెరుగ్గా ఉండేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. పరిహారంగా మీరు హనుమాన్ చాలీసా పఠించడం, దీంతో పాటు స్వామివారి ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందొచ్చు. అయితే తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి కుటుంబంలో సౌఖ్యము, ధనలాభము, శుభ కర్మలలో పాల్గొనడము, శుభ కార్యాలు వేరు, శుభ కర్మలు వేరు, వీటిలో పాల్గొనేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళాలి అనే తలంపు కూడా వచ్చేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. పరిహారంగా రాహు కేతు దోష నివారణ కోసము మినుములను, నల్ల నువ్వులను లేదా నల్ల మినుములను దానంగా ఇచ్చినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. ఇది ఇవాల్టి గోచార రీత్యా మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగినటువంటి ఫలితాలు, పరిహారాలు, సూచనలు. అయితే ఓవరాల్గా సమగ్ర విశ్లేషణ చేసినట్టయితే కనుక ఈరోజు సూర్యబలం ఎక్కువగా ఉండడం వల్ల ధైర్యంగాను, నిజాయితీగాను, పాజిటివ్ ఎనర్జీతో వ్యవహరిస్తే ఎవరైనా సరే 12 రాశుల్లో ఉన్న వాళ్ళు వ్యవహరిస్తే కనుక తక్షణమే విజయం పొందే అవకాశం ఎక్కువ కనపరిస్తోంది. అయితే దానంగా మీరు ఏమి ఇచ్చుకోవాలి ఈ రోజు అంటే కనుక ఎర్రని పువ్వులు, గోధుమ రంగు వస్త్రాలు, చక్కెర, పాలు, ఇవి కనుక దానంగా ఇచ్చుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. అయితే మీకు చెప్పదగిన మంత్రము ప్రతి ఒక్కళ్ళు కూడా అన్ని రాసుల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఓం సం సూర్యాయ నమః ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకున్నట్టయితే ఉదయం పూట చదువుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి గోచారిత్య ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.